3, 2, 1. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గోంగూర ఎండు రొయ్యలు కూర చూపిస్తున్నానండి. దీంట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మెంతుకూర, కరివేపాకు అండి. మెయిన్ పుంటికూరని గోంగూర అని కూడా అంటారండి. రొయ్యలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు, పసుపు అండి. అంతేనండి. ఇప్పుడు మనం ఈ తయారు చేసే విధానం చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఒక స్పూన్ నూనె వేసుకున్నానండి. బాంటీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకున్నాను. 1.5 వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత నూనెలో బాగా మిక్స్ అయిపోవాలండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. తర్వాత మెంతికూర, కరివేపాకు దీంట్లో వేసేసుకున్నామండి. టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మూత తెరిచి చూద్దామండి ఎంతవరకు ఉల్లిపాయ వేగిందో. ఇప్పుడు ఈ ఎండు రొయ్యలండి తలలు తోక లేకుండా క్లీన్గా చేసుకున్నానండి. శుభ్రంగా కడిగి దీన్ని బాగా ఇందులో ఇసుక ఉంటుందండి, ఇసుక అంతా తీసేసి క్లీన్గా కడిగి ఫ్రై చేసుకున్నానండి. డ్రై రోస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని దీంట్లో వేసేద్దాం. ఈ రొయ్యలు తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ నివారణ చేస్తుంది, బాగా ఇమ్యూనిటీ పెంచుతుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి. ఇట్లా బాగా ఫ్రై అయిపోవాలండి. ఈ రొయ్యలు చాలా ఇష్టంగా తింటారండి చాలామంది. మాకు కూడా మా ఇంట్లో అందరూ బాగా తింటారండి. మా పెద్ద పాప అయితే చాలా ఇష్టపడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకున్నాను.
ఎక్కువగా అవసరం లేదండి, కొంచెమే వాటర్ వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తెరిచి చూద్దామండి. వాటర్ బయటకు వచ్చింది చూసారండి, కొంచెం వాటర్ బయటకు వచ్చింది. ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేసినవన్నీ ఇందులో కలిసిపోయినాయి. అంతేనండి, ఇంకేమీ ఎక్కర్లేదు. ఇప్పుడు మనం గోంగూర ఉడకబెట్టుకొని మెత్తగా రుబ్బుకొని పెట్టుకున్నానండి, దాన్ని ఇంకా మిక్స్ చేసేద్దాం. బాగా మెత్తగా రుబ్బుకోక్కర్లేదండి, కొంచెం ఆకులాకులుగానే రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసేస్తాం. వన్ మినిట్ మూత పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తెరుద్దాం. మూత తెరిస్తే ఎలా ఉందో చూసుకుందాం. ఎంత బాగుందో చూడండి, చక్కగా నూనె తేలిపోయింది. ఒకసారి కలుపుతామండి. స్టవ్ చిన్నగానే ఉంచుకోవాలండి దీనికి, ఎందుకంటే ఇందులో ఉన్న మొత్తం టేస్ట్ అంతా, రొయ్యల్లో ఉన్న టేస్ట్, పుంటికూరలో ఉన్న టేస్ట్ అంతా చక్కగా ఇందులో దిగిపోవాలండి. మసాలా మొత్తం దిగాలి అంటే మనం చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో. అవునండి, ఇప్పుడు అయిపోయింది చూడండి, చూసేద్దామా. సర్వ్ చేసుకుందామండి మనం. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందండి, చాలా బాగుందండి. టేస్ట్, వాసన అసలు గుమగుమ ఇచ్చేస్తుందండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.